వరకు చదువుతుంది అదే మాట. ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనము. పురుషులు చదువుదామా? దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి చాలండి వారికి తొడిగించిన. చేతులు తీసుకుంటారు ఒకసారి హల్లెలూయా, ఆనందంగా హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అధ్యాయంలో ఆయన సృష్టించే దేవుడు మనం మాట్లాడాం. 2వ అధ్యాయంలో సమస్తము మార్చేవాడని, మట్టిని మహిమకు మార్చేవాడని మనం మాట్లాడుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ 3వ అధ్యాయం బ్రహ్మ అంత అన్నాడు కదా, దేవుడు యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగెను. ఆమె ఆయన కప్పే దేవుడు. ఆమె చెప్పండి హల్లెలూయా. నిన్ను కాచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవాది దేవుడు ఏదైనా వనంలో ఆదామును హవ్వను ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు తన మహిమలో ప్రతి చల్లపూట ఆదాముతో హవ్వతో మాట్లాడుతూ తన కృపను వారికి దయచేస్తున్న దినాలవి. ప్రతి చల్లపూట ప్రతిరోజు వారితో ఏకాంతంగా మాట్లాడే సమయం. పూటాను కొట్టిన దూతలు కాదని, వేవేల ప్రజల యొక్క స్తుతులు కాదని, మహిమగల లోకాన్ని మహిమగల స్థానాన్ని విడిచి తనతో సమానంగా ఎంచుకోవాలని తను ప్రేమించి తయారు చేసిన ఆదాము హవ్వ దగ్గరికి వచ్చి ప్రతి చల్లపూట వారితో సహవాసం చేసేవాడు. ఆమె చెప్పండి ఎప్పుడండి? ప్రతి చల్లపూట దాదాపు 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు మహిమల లోకం ఏదైనా వల్ల ఉంది. 100 సంవత్సరాలు అంటే మాట్లాడాలి కదా. ఎవరైనా ఎవరితో సహవాసం చేస్తున్నప్పుడు ఏమి మాట్లాడుకుని ఉండలేదు కదా. ఒక నిమిషం కాకుండా మరొక నిమిషమైనా ఏదో ముచ్చట చేసుకుంటారు. ముస్లిం ముచ్చట జరగవు. ఏదైనా వల్ల అంత మహిమ గల లోకం. రాయబడిన మాట యోధ పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు తీర్పుల గురించి, తిరుగుబాటుల గురించి, దేవునికి అసహ్యమైన కార్యాల గురించి ఆయన బోధిస్తున్నారట. ఆమె చెబుదామా? బాయ్, మీరు తిరుగుబాటుగా ఉండవాకండి. ఒకప్పుడు లూసిఫర్ కూడా, దూతలు కూడా తిరుగుబాటు చేశాయి, పడిపోయాయి, మహిమను కోల్పోయాయి, పాతాళాన్ని నట్టివేయబడ్డాయి, నరకంలో యుగయుగాలు కాలిపోయే సమయం. ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నా, తిరుగుబాటు చేయొద్దు, వ్యసనాక్రాంతులు ఉండొద్దు, అవిధేయులుగా బ్రతకమాకు, తీర్పు రాబోతుంది, ఆ తీర్పులో నిలబడొద్దు అని దేవాది దేవుడు ఆదాముకు హవ్వతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఆ మంచి దినాలలో ప్రతి చల్లపుట్ట మహిమగల దేవుడు, పరిశుద్ధులైన దేవుడు తన స్వరాన్ని, తన యొక్క రూపాన్ని ఆదాము హవ్వకు చూపిస్తుండగా లోకము, లోకాశ, నేత్రాశ ఆదామును హవ్వను పాపం వైపు, లోకం వైపు లాక్కెళ్ళింది. యోహాను పత్రిక అన్నాడు కదా, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడము అనేట అవి తండ్రి వల్ల పుట్టినవి కావు అని లేఖనం చదివిస్తుంది. తండ్రి వల్ల పుట్టినవి అనగా పాపం చేత పుట్టినవి, అపవాద చేత పుట్టినవి లోకాశ, నేత్రాశ, జీవపుడము. ఇప్పుడు జీవపుడంబంగా ఉన్న ప్రతిదీ కూడా ఆదాము హవ్వలో ఏర్పాటు చేయబడింది. ఒక గర్వం ఏర్పాటు చేయబడింది. అయ్యో అందంగా ఉన్న కాయలు పండ్లే కాదు, ఇది కూడా తినొచ్చా అనుకున్నారు. నేత్రాశ కనిపించింది, కళ్ళకు చూడగానే రమ్యంగా కనిపించింది, అందంగా కనిపించింది. ఆ ఏదైనా ఆ రూపమైన అందమైన పండు తిని పాపం చేశారు, దోషం చేశారు, దేవుడి తీర్పుకు ఏర్పడి చేశారు. ఒక్కసారిగా మహిమ వస్త్రం కోల్పోయారు. ఆమె చెప్పండి, దిగంబరుగా మార్చబడ్డారు. ప్రభు అంటాడు, అదమా నీవెక్కడా? ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుడికి ఎక్కడో తెలియక ఎక్కడో అబ్బాయి అడిగారా? అది చెప్పండి. దేవుడికి తెలియక అబ్బాయి నాకు కనిపెట్టా నువ్వు ఏడవరాసుగా అన్నా. అదమా నువ్వెక్కడా అంటే ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయారా? నీ మహిమేంది, నువ్వు రూపమైంది, నీ అభిషేకమైంది, నాకు నీకు వ్యత్యాసం ఏంది, నేను ఎలా మార్చా, నువ్వు ఎలా తయారుకున్నా, ఇప్పుడు ఎలా తయారైపోయావు? అంతరపు ఆకులు చాటున దిగంబరుడివై, వ్యసనాక్రాంతుడివై, లోకాశ, నేత్రాశ నీలోకి తెచ్చేసుకొని పాపం చేస్తూ నాకు దూరం వెళ్ళిపోయావా? ఎంత ఘోరం చేశారబ్బా, ఎక్కడున్నావు అని అడుగుతుంటే ఆదామంటాడు, అయ్యా నీ స్వరము తోటలో సంచరిస్తుండగా నేను దిగంబరిగా కనబడ్డానయ్యా. స్తోత్రం చెప్పండి. నీకు దిగంబరి చెప్పిన వాడు ఎవడురా? మహిమల అభిషేకం చేత నింపిన వస్త్రాలు ధరించిన వాడు కదా. అయ్యా నువ్వు తినకూడదని, నువ్వు తినొద్దని చెప్పిన పండు తినేసా, నాకులో ఉన్న మహిమ తొలగిపోయింది, అభిషేకం తొలగిపోయింది, పాపం
పాపం చేత నింపబడ్డా, దిగంబరంతో నింపబడ్డారయ్యా. నువ్వు ఎందుకు చేసావు ఆ పని? నువ్వు వద్దని చెప్పే కదా, నువ్వు చేయొద్దని చెప్పే కదా, నువ్వు చేయకూడదు పని చెప్పే కదా. ఎంతకాలం నాతో ఉన్నావు, నా స్వరం విన్నావు, నా మహిమ విన్నావు. యుక్తి గల పాము వచ్చి, నా సర్పం వచ్చి తెలుగుని చెప్పినంత మాత్రం పడిపోయావా? అంత తేలికైతే జారిపోయావా? నీకున్న ధైర్యం అదేనా? నీకున్న అభిషేకం అదేనా అని దేవుడు మాట్లాడుతూ అన్నాడు. ఆ ఏదైనా వారి నుంచి వారిని నెత్తి వేస్తట చర్మపు చొక్కాయలు తొలగించి పంపించాడు. ఆమె చెప్పండి, ఇక్కడ ఆమె చెప్పండి. అయ్యో, నా ప్రజలు దిగంబరులుగా ఉన్నారని, నా ప్రజలు సిగ్గుతో ఉన్నారని, నా ప్రజలు నడినెత్తిన గారి కాలు వరకు దిగంబరులు కనబడుతున్నారని వారిని ఏదైనా నుంచి బయటకు పంపిస్తూ దిగంబరతో పంపించట్లా, సిగ్గుతో పంపించట్లా, తన వస్త్రాన్ని కప్పేశాడు. ఆమె చెప్పండి, ఏ వస్త్రం కప్పేశాడు? చర్మపు చొక్కా అనండి, గట్టి చెప్పాక దేవుడిని దీవించిన కాక. చర్మపు చొక్కాయి. ఇప్పుడు చర్మం వరవాలంటే ఏదో పశువు వధించబడాలి, అవునా కాదా? అందుకే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ చెప్పిన మాట, భూ నివాసులందరూ 13:8 ప్రకటన 13:8 చదువుదాం. భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క చేమ గ్రంథమందు వారు సాధించారండి. జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న గొర్రెపిల్ల. చదవడి సంతోషంగా హల్లెలూయా హల్లెలూయా. గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? ఉత్పత్తి మొదలుకొని అనండి. భూమి మీద ఉత్పత్తి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ప్రొడక్షన్ స్టార్ట్ అయిన నుంచి. హల్లెలూయా. ఈ రోజు పరిస్థితి కాదది, 2000 సంవత్సరాల క్రితం కాదు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడుతున్న గొర్రెపిల్ల ఒకటి మన కొరకు ఉంది. హల్లెలూయా. ఆయన ఆదామును బయటికి పంపించేటప్పుడు తన పాపాన్ని కప్పడానికి, తన దేశాన్ని కప్పడానికి, తన చేసిన సిగ్గును కప్పడానికి, తన దిగంబరతను కప్పడానికి ఆయనే వధించబడిన గొర్రెపిల్లగా వారి మధ్య ఉండి తండ్రికి ఆదాముకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. అరే, నా రూపంలో చేసుకున్నా, నా స్వరూపాన్నిచ్చా, నా తెలివితేటనిచ్చా, నా జ్ఞానాన్నిచ్చా, నా మహిమనిచ్చా, నా అభిషేకాన్నిచ్చా. ఒక్కసారిగా తొలగించేయబడ్డారు, ఒక్కసారిగా పాపాన్ని ఆహ్వానించారు, దోషాన్ని ఆహ్వానించారు, నాకు దూరంగా పారిపోయారు, సిగ్గుతో ఉన్నారు, అవమానంతో ఉన్నారు, నిందల మధ్య ఉన్నారన్న ఎరిగిన దేవుడు తానే బలి పశువై ఆ ఏదైనా వనములో బలి అర్పణ జరిగింది. ఆ బలి అర్పణ జరిగిన సమయంలో దహన బలి వచ్చి ఒకసారిగా ఆ అగ్ని ఆ పశువును కాల్చింది. ఆ చర్మం అంతా కూడా ఆదాము కావుకు చొక్కాయిగా తొలగించబడ్డారు. ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. నేను ఏర్పడిన నా కుమారుడు, నా కుమార్తె వాళ్ళు సిగ్గుతో బయటకు వెళితే, అవమానంతో బయటకు వెళితే, నిన్నతో బయటకు వెళితే, దోషాల మధ్య బయటకు వెళితే, ఇక వారిని నిందించే వారు ఎక్కువ, సిగ్గుపరిచే వారు ఎక్కువ, అవమానపరిచే వారు ఎక్కువ. అరే, 100 సంవత్సరాలు దేవుడు ఉన్నావు కదా, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అంటారేమో, నీ సిగ్గేంటి ఎలా ఉంది అంటే అంటారేమో, ఏంటి నువ్వు ఎలా బతుకున్నావు అంటారేమో అని ఎరిగిన దేవుడట వారికి ఏ మాట రానివ్వకుండా తానే బలి పశువుగా చర్మకు చొక్కాయలు తొలగించాడు. నమ్మితే స్తోత్రం చెబుదాం హల్లెలూయా. ఒక్కసారిగా వారిని కవర్ చేశాడు. నింద రాకుండా, సిగ్గు రాకుండా, అవమానం రాకుండా, వారి దేహాలు దిగంబరత్వంగా కనబడకుండా దేవుడు వారిని కవర్ చేశాడు. ఆమె చెప్పండి, దేవుడు వారిని కప్పేశాడు. మహిమగల వారిగా వరుణ స్థలం నుంచి ఒక్కసారిగా గెంటివేయబడ్డారు. క్రైస్తవుడా, అయితే ఈ పగటి ఒక శుభవార్త. సహోదరుడా, సహోదరి, ఈ పగటి కాలం కదా సిగ్గుతో, అవమానంతో, నిందల మధ్య, చేసిన దోషాల మధ్య ఇబ్బంది పడుతున్నావా? నువ్వు బయటపడాల్సిన పరిస్థితి లేదు. నీ కొరకు వధించబడుతున్న గొర్రెపిల్ల నువ్వు కప్పేయడానికి సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. సిగ్గుపడాల్సిన పని లేదు, అవమానపడాల్సిన పని లేదు. నీ కొరకు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల నిన్ను కవర్ చేసేస్తుంది. నమ్మి స్తోత్రం చెబుదాం హల్లెలూయా. సిగ్గుపడనక్కర్లేని ఆమె, సిగ్గుపడనక్కర్లేని పని వారిగా పనిచేయాలా? ఆమె చెప్పాలి ఇక్కడ, ఆమె చెప్పు, సిగ్గుపడనక్కర్లేని పని వారిగా ఉండాలా? ఆమె ఒకవేళ దోషం చేసిన వారిని కాదని చెప్పను, అవమాన పడి వారిని కాదని చెప్పను. దేవుడి చేత పనిముట్టిగా ఉండాలని మనం ఆశపడితే, దేవుడి చేతి సాధనంగా మనం ఉండాలని ఆశపడితే, ఆయన చేతిలో ఒక గంట గొడ్డలుగా, నురిపడి మ్రానుగా, వర తీసుకునే కత్తిగా తయారవ్వాలంటే అవమానాలు ఎదురైనా, నిందలు ఎదురైనా, సిగ్గు ఎదురైనా నిన్ను కప్పడానికి నా దేవుడు ఎల్లప్పుడూ
పశువరించబడి తన వస్త్రాన్ని నీ చుట్టూ కప్పేస్తున్నాడు. ఎందుకు కప్పుతారు తెలుసా? అరే నా కుమారుడు నా కుమార్తె జారిపోయారు, చేతులు పని చేశారు, తినతన పని తిన్నారు, పాపం చేశారు. ఇప్పుడు వారి అలా బయటకు పంపిస్తే నిందించే వారు కోకలు ఉంటారు, అవమానపరిచే వారు కోకలు ఉంటారు, ఇబ్బంది పెట్టే కోకలు ఉంటారు. నా కుమారుడు నా కుమార్తె ఇబ్బంది పడకూడదు, సిగ్గుపడకూడదు అని ఆయనే బలి పశువై తన చర్మాల మీద వారికి చొక్కాయిగా తొలగించాడు. ఆమె చెప్పండి, చొక్కాలు ఇష్టం బయటకు వెళ్ళగలమా? వస్తున్నాను బయటకు వెళ్ళగలమా? ఎందుకు? సిగ్గు, అవమానం, నింద. ఇప్పుడు ఆ సిగ్గు అవమానం నింద మనకు రానివ్వకుండా నా ప్రభు అట మన చుట్టూ మన కంచె వేశాడు. నమ్మితే స్తోత్రం దేవుడా, హల్లెలూయా. మనల్ని కవర్ చేసే దేవుడు ఆయన, మనల్ని కాపాడే దేవుడు ఆయన. సిగ్గుపడకుండా, నింద పడకుండా, అవమానపడకుండా తన కృప మనల్ని చొక్కాయలను తయారు చేస్తుంది. రైతులా నిన్ను తప్పేసే పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉన్నాడు. ఆమె ఆయన ప్రేమ వర్ణింప శక్యము కానీ ప్రేమ. సిలువలో మన కొరకు చేసిన త్యాగం వివరించలేంది. సొగసైనను స్వరూపైనను ఆయన చూడడం వల్ల తయారు చేయబడ్డాడు. లేత మొక్క వలె పెకిలించబడ్డాడు. పెకిలించబడి ఆయన మన కొరకు సిలువ మీద ప్రాణంలో వేలాడదీయబడివాడు. ఆయన ప్రేమ మనం వర్ణింప శక్యము కాని ప్రేమ. మరణిస్తూ సిలువలో వేయబడుతూ అంటున్నాడు కదా. ఆయన పాదాలు పడుతున్న వారిని, ఆయన గాయాలు చేస్తున్న వారిని, ఆయన నిందిస్తున్న వారిని, ఆయన ఎగతాళి చేస్తున్న వారందరినీ చూస్తూ దేవుడికి ప్రార్థన, ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగడయ్యా, వీరిని తప్పుడు స్మృతిని చెప్పరాదా? హల్లెలూయా. ఆయన ప్రేమ ఏమని వర్ణించగలం? ఒకవైపు నిందిస్తున్నారు, ఒకవైపు అవమానపరుస్తున్నారు, ఒకవైపు ఆయనకి గాయాలు చేస్తున్నారు, రక్తమంతా ఏరులే పారుతుంది. నడినెత్తి మొదలుకొని అది కాలు వరకు నాగటి చాల వల్ల దున్నబడిన శరీరము, రక్తమంతా కాలిపోతున్నా సులువు మీద ఉండి తండ్రికి ప్రార్థన, అయ్యా మీరేం చేస్తున్నారు, వీరుకులయ్యా, వీరిని క్షమించయ్యా, స్తోత్రం చెప్పు. క్షమించమన్న ప్రేమను ఏమని వర్ణిస్తామండి? ఆయన ప్రేమ, ఆయన త్యాగం వివరించలేనిది. మన సౌందర్యంగా కనబడాలని ఆయన సొగసు లేని వాడు తయారు చేయబడ్డాడు. మన బలమైన వారుగా తయారు చేయబడాలని ఆయన బలహీనుడిగా తయారు చేయబడ్డాడు. మన రక్తం చేత, నరముల చేత, కండరముల చేత బలవంతుడిగా ఉండాలని ఆయన మన కొరకు సిలువలో బలహీనుడైన దేవుడు. ఈ పగులు మనం కవర్ చేస్తున్నారు, ఆమె మనం కప్పేస్తున్న దేవుడు అండి ఆయన. హల్లెలూయా. నువ్వు సృజించడమే కాదు, సమస్తాన్ని మార్చడమే కాదు, నువ్వు దోషం చేసినప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు, అవిధేయుడిగా ఆయన సన్నిధిలో నిలబడ్డప్పుడు, అయ్యా నేను చూడలేని వాడిగా ఉన్నానయ్యా, నీకు ప్రార్థన చేయలేని వాడిగా ఉన్నానయ్యా, సిగ్గు చేత తల వంచుకున్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు తప్పేస్తుంది దేవుడు. ఆమె చెప్పు, నీ మీద నిలబడినవ్వకుండా, నీ మీద నీకు సిగ్గు కలిగినవ్వకుండా, అవమానాన్ని నీ ధరించాలనుకుండా నా దేవుడు సంచరిస్తూ తను మనకు చర్మపు చొక్కాలు మనం తొలగించాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలం కదా నిన్ను కప్పేసే దేవుడే నేను ప్రకటించే చేస్తాయి. ఆమె చెప్పండి, నిన్ను కాపాడే దేవుడే నేను ఆరాధించే చేస్తాయి. ఆమె చెప్పండి, ప్రకటించే చేస్తాయా. హల్లెలూయా. నా సహోదర సహోదరి, నువ్వు ఏ స్థలం ఉన్నా ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసయ్యా, నేను ఆరాధిస్తున్న యేసయ్యా, నిన్ను కప్పడానికి, నీ సిగ్గును కప్పడానికి, నీ అవమానాన్ని కప్పడానికి, నీ నిందను తొలగించి తన చర్మపు చొక్కానికి తొలగడానికి సంస్కృతిని దేవుడు. నమ్మితే చాలా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 15:22-23 చదువుకుందాం తొందరగా. లూకా సువార్త 15:22-23 నా మాటలను ముగించేస్తా. చూచి ప్రశస్త వస్త్రమైన త్వరగా తెచ్చి వీరి చేతికి ఉంగరములు పెట్టి పాదములు చెప్పులు తొలగించుడి, ప్రభువుని కూడా తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికును, తప్పిపోయి దొరికిన చెప్పిన చేతులెత్తి ఆమె చెబుదాం. హల్లెలూయా. ఎవరంటే ఆయన? ఆ కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి అర్థం చేయిందండి. అది నిజమైన మాట, నిజమాట ఏది
అది నిజమాటనా? తప్పిపోయిందా? చనిపోయిందా? కావాలని బలవంతం చేసి ఇస్తావా ఇవా అని తండ్రి దగ్గర బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయాడు. స్వేచ్ఛ కావాలా నాకు, స్వేచ్ఛ కావాలా, ఇండిపెండెన్స్ కావాలా నాకు, నీ ఇంట్లో నాకు బానిసగా ఉన్నా, నీ పనులు అనుకున్నావా అని తండ్రిని ఎగబడి, తండ్రి మీద గొడవపడి, తండ్రి మీద దూషించి నాన్నమాటని తండ్రి నుంచి దూరంగా పారిపోయేదండి. ధనం ఉందని దుర్వ్యాపారం చేశాడు, ఇష్టాసరంగా బ్రతికాడు. ఒక్కసారిగా ధనం కరిగిపోయింది, పదవం కరిగిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి. ఇక తినడానికి ఠికానా లేదు. హల్లెలూయా. డబ్బున్న సేపు మారలేదు. ఈ కాలు వెళ్ళిపోయింది, తన కూడా కలజోడు పైకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. పరిస్థితులన్నీ ఒకసారి మారిపోయినాయి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తన పరిస్థితి ఎలా ఉంది తెలుసా? తండ్రి దగ్గర నుంచి నాన్నకి ఎలా గొడవపడి అదే నువ్వు బయటకు వెళ్తే బాగుందా, బయట లోకం బాగాలేదురా, లోకం పోకడం మరింత ఘోరంగా ఉంది, నువ్వు చెడిపోతావు నాయన, నువ్వు పాడైపోతావు కొడక అని ఏడుస్తున్నాడు తండ్రి. నువ్వు ఎన్నడే తప్పదు, నాకు ఇచ్చేయాడు. ఏం చేయాలి అర్థం కాదా? అరే పోనీ బయట బతుకులని చెప్పి తన దగ్గర ఆస్తిని తన కొడుకు పనిచేశాడు, ఇద్దరికి పనిచేశాడు, దూరదేశానికి పోయి హ్యాపీగా బతికేశాడు, దుర్వ్యాపారం చేశాడు, మాటలుగా చెప్పాలని చెప్పశక్యం కానట్లుగా జీవించేశాడు. తన గర్వం, తన అహం ఎవరిని పట్టించుకోవాలా, కళ్ళని నెత్తికెక్కేసి ఎవరితో మాట్లాడట్లా, వ్యాపారం పెట్టేశాడు. అన్ని కొలాప్స్ అయిపోయినాయి, అన్ని పాడైపోయినాయి, అన్ని ఒకసారిగా కొలాప్స్ అయిపోయినాయి. తినడానికి ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి వస్త్రం లేదు. ఏం చేయాలి కాక ఆ చిరిగిన బట్టలతో సమస్తము కోల్పోయాడు. ఎవరైనా ఎంతకాలం పెడతారు? స్నేహితులు, బంధువులు ఎంతకాలం పెడతారు? మన ఇంటికి ఎవరైనా బంధువు వస్తే 3వ రోజుకి ఎప్పుడు పోతుందా అని ఆలోచిస్తాం. అవునా కదక్క? స్తోత్రం చెప్పు. మొదటి రోజు మాంసం పెడతాం, 2వ రోజు తోడుకొరేస్తాం, 3వ రోజు పచ్చి వేస్తాం, వీళ్ళు పోవాలి అన్నట్టుగా. డబ్బులు ఉంటే ఎంత కట్ట ఉంటే కానీ ఎంతసేపు పరిస్తాం, ఒక రోజుని పరిస్తాం. అంటే ఉన్నా కూడా ఏం చేస్తాం? ఫోన్ మారిపోద్ది, పచ్చి తిరిగిపోద్ది, పచ్చడి మారిపోద్ది, ఇక కారణేసి పెడతారు. ప్రైజ్ ఎవరికైనా బాధే. ఇప్పుడు వీడు దూరం నుంచి వచ్చినోడు, ఎక్కడి నుంచి వచ్చినోడే, ఇక అన్నం పెట్టట్లా, తిండి లేదు, ఇప్పుడు గర్వం లోపల ఉంది. నాటకి బాగుందిలే అనుకున్నాడు, ఏదో పని చేసుకుని బతుకుదామని అనుకున్నాడు. పోయి పందులు కాపరి చెప్పు, ఎవరు అది చెప్పా? గొర్రెల కాపరే కాదు, పందులు కూడా పందులు కాసే కాపరి ఉండండి ఈ రోజుల్లో. ఆమె చెప్పండి, అయ్యగారు అందరూ గొర్రెల కాపర్లే కాదు, సంఘ కాపర్లే కాదు, కొంతమంది ఏముంది? ఆమె చెప్పు, ఆశీర్వాదం ఎటొచ్చిందా, డబ్బు వచ్చిందా? అయ్యగారు నా మాట వినడం లేదా? నా మాట వింటేనే అయ్యారు. హల్లెలూయా. లేకపోతే మంత్రం లేదు, అయ్యగారు లేదు, సంఘం లేదు. ఎవరయ్యా ఏంటి? నీకు బ్రతకట దానికి కదా, నీకు స్వేచ్ఛార్పణ కదా, దశమాలి కదా, ఒక మాట ఎలా పోతావా? హల్లెలూయా. వీళ్ళంటే పొట్టోడు నువ్వు అని చెప్పండి. వీళ్ళందరూ మంచి నీకు అందరూ వందనాలు అని అన్నాడు కాదు. స్తోత్రం చెబుదాం. ఆమేన్. ఇప్పుడు బంధువు కావాలి అన్నాడు, అయ్యా కొంచెం ఆకలి వస్తుంది, అన్నం పెట్టాలా? చూడొచ్చు నాకే డబ్బులు రా బాబు, అయ్యా ఆకలి వస్తున్నాయా, పని బంధువులు కాదు, భోజనం పెడతా. కొండ పెట్టలేక సరే కాస్తానని చెప్పాడు. ఆ ఎండవేళ బంధువులు కాస్తుంటే నీరసం పడిపోయాడు, ఒక్కసారిగా పడిపోయాడు, తినడానికి ఆహారం లేదు. ఇదేంటి అర్థం కాక ఇక తట్టుకోలేక ఆకలికి వెళ్ళి ఆ పందులు పుట్టుంది కదా, నువ్వు ఎందుకు సరిపోయి తెచ్చావు? పొట్టు దగ్గరికి వెళ్ళి తినబోయేసరికి తండ్రి గుర్తు వచ్చింది. అరే మా ఇంటికి వచ్చిన పూలడికి తిప్పించారు లేదా పని, ఇప్పుడు నేను పందులు పుట్టినాలా? ఇక ఇది రాకపోతే కరెక్ట్ పద్ధతి కాదు. మా తల్లి దగ్గరికి వెళ్తా, కష్టమైన బాధేనా నానా, నీ కుమారుడు అనిపించుకునే యోగ్యుడు కాదయ్యా, పరలోకానికి నీకు విరోధంగా ప్రవర్తించా, నీ పూలలో ఒకరిగా నన్ను పెట్టుకోమన్నాడు. ఆమె చెప్పండి 3 మాటలు మనసుకు వచ్చాయన్న. ఏ మాట అంటే, ఒకటి తండ్రి నీ కుమారుడు అనిపించుకోవడం యోగ్యుడు కాదు, 2 పరలోకానికి నీకు విరోధంగా జీవించా, 3 నీ పూలలో ఒకటిగా ఉంటాననుకున్నా. ఆమె చెప్పండి ఈ 3 విషయాలు చెప్పి పూలోడుగా ఉండాలనుకున్నాడు. ఎందుకంటే 3 పూట భోజనం జరుగుతుంది అక్కడ, మా పరవాడు కూడా 3 పూట తింటాడు రా బాబు, ఇక్కడ నేను పొద్దున్న కూడా ఇబ్బంది పడుతున్నా అని
త్వరగా ప్రయాణం చేశాడు. వస్త్రం నలిగిపోయింది, చిరిగిపోయింది, జుట్టు విపరీతంగా పెరిగిపోయింది. చూసేవాడు లేడు, సంరక్షించేవాడు లేడు, కాపాడేవాడు లేడు, ధైర్యం చెప్పేవాడు లేడు. ఎప్పుడు కాడు లాగేసుకున్నాడు. ధర్మంతసేపు పీకేశాడు. తినడానికి ఆహారం లేదు. మలమల మాట్లాడాడు. ఇంటికి చెప్తా వెళ్ళిపోతుంటే ఎంత దూరం చూస్తున్నాడు. ఆమె చెప్పండి, అక్కడ రాయబడిన మాట నాకు ఇష్టమైన మాట 15వ అధ్యాయం 20 వచ్చిన వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి కడ మీద పడి చాలండి. ఈ మాట ఆలకించారు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే, ఎక్కడ దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి నా మాట ఆలకించిన ఒక మాట చూడండి. ఈ మాట ఎక్కువ జాగ్రత్త. ఇప్పుడు ఎవరు అడగాలి వచ్చి నాన్న క్షమించిన ఎవరు అన్నానా? కొడుకనా? లేకపోతే తండ్రికి ఏమైందండి? సింహాసనం మీద ఉన్నాడు, ధనం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కొడుకు ఉట్టుకుంటూ రావాలి. నా తప్పు చేశా, క్షమించండి. ఇప్పుడు తండ్రికి ఏమైనా ఎలా తెలుసా? అరే నా కుమారుడు తడిపిపోయాడని ఎప్పటి నుంచో నిద్రాహారం లేక తిండి తిప్పలేక నాకు తెలుసు నా కొడుకు వస్తాడు, వాడు మనస్సాక్షిగా తెచ్చున్నాడు కానీ వాడు పెంచిన వాడు నేను హల్లెలూయా వాడు మరలా వస్తాడని తన కిటికీలోంచి తోరొచ్చి చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా? నిద్రాహారం లేవు, తినడానికి తిండి లేదు. ఇంట్లో గదిలోకి వెళ్తే కిటికీ తెరిచి చూస్తూనే ఉన్నాడు. కుమారుడు వస్తాడేమో, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాడు వెళ్ళిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పండి, అది తండ్రి ప్రేమ. వీళ్ళు జారిపోయినవా బిడ్డ? వీళ్ళకి తొలగిపోయినవా? దేవుని సముఖం నుంచి, దేవుని సన్నిధించి దూరంగా పారిపోయినవా? నిన్ను చూస్తున్న తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ దేవుని సన్నిధించి దూరంగా పారిపోయినా, దేవుని సముఖం నుంచి దూరంగా తొలగిపోయినా, స్వేచ్ఛ కావాలని, ఇండిపెండెంట్ కావాలని, అందరితో ఐక్యంగా ఉండాలని, యవనస్తులతో కలిసి తిరగాలని, నాకు ఇష్టాన్ని పనులు చేయాలని ఆశతో నువ్వు తిరిగి వెళ్ళినా జాగ్రత్త, సమస్తను కోల్పోయే అవకాశం ఉన్నది. బలం ఉందని, బలగం ఉందని, జ్ఞానం ఉందని గర్వమేకమాక. గర్వం అట మన ముందు నడుస్తుందట. స్తోత్రం చెప్పండి. నాశనానికి ముందు గర్వము. ఆమె చెప్పండి హల్లెలూయా. గర్వాన్ని తెచ్చుకోవకండి. ఇప్పుడు జరుగుతున్న విషయం గమనించండి. త్వరగా వస్తూనే ఉన్నాడు తండ్రి. పరుగుకెళ్ళి తన మెడమే పడి ముద్దు పెట్టి వస్తున్నాడు. స్తోత్రం చెబుదాం. తన దాసు జీవితం మంచి మాట ఆలకించండి. 22 తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి ఇది కట్టి ఉంగరం పెట్టి పాదములు తొడగండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మొట్టమొదట ఏదమ్మన్నాడన్నా గట్టి చెప్పండి. ఇప్పుడు ఏం లేవు కదా, మహిమ వస్త్రాలు లేవు, రక్షణ వస్త్రాలు లేవు, ఉల్లాస వస్త్రాలు లేవు. తండ్రి దగ్గర ఉండాల్సిన వస్త్రం కోల్పోయాడు. చూడటానికి చూడమని తయారైపోయాడు. ఇక తండ్రి ఉండబెట్టలేక దాసులు త్వరగా ప్రశస్త వస్త్రం కట్టేసాడు. హల్లెలూయా. నా కొడుకు నా దగ్గర వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నా కుమారుడు అనిపించుకోవడానికి ఆ పైవచ్చిన 21 ఒక మాట అంటాడు. నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదురు పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవటకు చాలండి. 2 మాటలు పలికాడు. తను ఏమన్నాడు తెలుసు? అక్కడ 3 మాటలు అనుకున్నాడు. ఏమని? పరలోకానికి నీకును పాపం చేసిన 1, అయ్యా నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు. 2 నీ కూలి వాళ్ళు 1గా పెట్టుకోమని అడుగుతా. ఆమె చెప్పండి. ఈ 3వ మాట దరి చేరమునిపే, నోటి నుంచి బయటకు రాకమునిపే తండ్రి అంటాడు దాసుడు, అర్జెంటుగా నా కుమారుడు వచ్చేసాడు. హల్లెలూయా. వస్త్రం కట్టేసాడు రా. స్తోత్రం చెబుదాం. పూర్వుడు కాదండి, కొడుకే. హల్లెలూయా. కుమార్తె చవడు పిల్ల. స్తోత్రం చెప్పు. ఈ పగడి కాలం తొలగిపోయినా, జారిపోయినా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ మీద నుంచి తొలగిపోయిన వస్త్రం చినిగిపోయినా, పాడైపోయినా, నా తండ్రి ఎదుగు ఈ పగలు రాగలిగితే, సహోదరి ఏ స్థలం అందున్నా నా దేవుని సమును రాగలిగితే నీ కొరకు ప్రశస్త వస్త్రం త్వరలో నా యేసు సిద్ధంగా ఉన్నాడు. ఆమె చెబుదా హల్లెలూయా. దాసుడు చూస్తున్నాడు. అబ్బాయి నా కొడుకురా,
నా కొడుకు అర్హత ఉంటాడు కదా, ఉంగరం పెట్టండి, ఏం పెట్టాలంట? అది ఎలా పెట్టిండు? నాకు ఎక్కువ పంచాయతీ పెట్టిండు, పెద్దలు పిలిచిండు, హల్లెలూయా, గొడవ కూడా చేసిండు. ఒకటి కాదు రెండు కాదు, చెప్పాలని చాలా వస్తాయి. ఇప్పుడ ప్రశస్త వస్త్రం తెచ్చాడు, కోల్పోయిన పోగొట్టుకున్న మహిమల వస్త్రంతో పోయిన రెండు, తన కుమారుడు అనిపించుకోవడానికి ఉంగరం తొలగించుకున్నాడు. ఆమె చూద్దాం. మూడు, అరే వీడు సమాధానకరుడు అని పాదాలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మాట ఉంది అక్కడ, దాసులు అందరూ కూడా ఎక్కాలని చూస్తాను. ఏందయ్యా కొడుకు సరే ఉరుకులు పెడుతున్నావు, ఏం చేసింది తెలియదా అని అందరూ చూస్తే అది మా కొడుకు అదే చెప్తుంది కదా, బాయ్ నా కొడుకు చనిపోయి బ్రతికింది. ఆమె చెప్పండి, నా కొడుకు చనిపోయి దొరికినానండి. ఎన్ని బయట ఉండాలి కదా, ఏంటయ్య గారు తప్పిపోయి దొరికిందా, చనిపోయి బతికిందా? ఇప్పుడు ఆ తల్లి చేసిన పని తెలుసా, తన కొడుకు మీద ఏ మాట పండకుండా తన మాటను కట్టేస్తున్నాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. తన కుమారుని, తన దాసులు, ఇరుగు పొరుగు వారు ఏ ఒక్కరు ఏ మాట అనేవ్వకుండా, హల్లెలూయా, ఏ మాట అనేవ్వకుండా తండ్రి ప్రేమ తన కప్పేస్తుందండి. చవటి కూడా స్తోత్రం చెప్పరా. తొలగిపోయినా, జారిపోయినా, వస్త్రం జారిపోయినా, తనకున్న అధికారం కోల్పోయినా, తన దగ్గర ఆస్తి ఫలం సమస్తం కోల్పోయినా, మరలా తండ్రి ఎదుగు వచ్చాడని, దేవుడి సన్నిధికి వచ్చాడని తండ్రి పడుతున్న తపన, తండ్రి పడుతున్న వేదన ఏంటి తెలుసా? తన దాసులను ఎదగాలని చూస్తుంటే నా కొడుకు చనిపోయి నా కుమారుడు తప్పిపోయి దొరికిందిరా. ఎలా కనిపిస్తున్నాడండి, ఎంత చక్కగా మాట ఎంత చక్కగా అడ్జస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన కొడుకు మన కూతురు తప్పు చేస్తే, ఏదైనా పరిస్థితులు ఏదైనా ఇబ్బంది మధ్యలో ఉంటే, మనకు వాళ్ళకి సంరక్షణ ఏం చేస్తాం మనం? నా తమ్ముడా అంటే మనం మీకు పడదు కదా అంటే, అవును పడదు, నేను ప్రేమిస్తున్నాను వాళ్ళే అని ఏం చేస్తాం? మాట అడ్డేస్తాం. తప్పు తనలేకున్నా ఏం చేస్తాడు? ఇప్పుడు తండ్రి ప్రేమ ఏం చేస్తా, తన ఎత్తుకు వచ్చిన కుమారుని తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళా, ఆ మాట ఆలోచించాలా? తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళా, తండ్రి వైపు అడుగులు వేస్తున్న కొడుకు, ఆ కొడుకును చూస్తున్న తండ్రి త్వరతనకి వెళ్ళి అది హత్తుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక మాట పగటి కాలం వెళ్ళా, నువ్వు ఏ స్థలంలో పడిపోయినా, ఏ స్థలంలో నీ వస్తువులు తొలగిపోయినా, నీ అడుగులు నా యేసు వైపు నువ్వు వేయగలిగితే ఆయన ప్రేమ, ఆయన మాట నువ్వు తప్పేస్తుంది. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. నువ్వు జారిపోయినవాడే కాదని చెప్పును, నువ్వు తొలగిపోయినవాడే కాదని చెప్పును, నువ్వు నీ మహిమల వస్త్రాన్ని తీసుకొస్తున్న వాడివే వస్తున్న దానివే కాదని చెప్పును. నీ అడుగు తండ్రి వైపు, యేసు వైపు నువ్వు వేయగలిగితే ఆయన నీ మీద మాట పడనివ్వకుండా, నీ మీద దెబ్బ పడనివ్వకుండా, నీ అధికారం ఇవ్వడానికి తన మాటను అడ్డేస్తున్నాడు. దగ్గర ఆమె చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట చెప్పడానికి చాలా ఉన్నాయి, విస్తృతంగా వర్ణించుకున్నా. దయచేసి సమయం ఉంటారు, కొంచెం నా సమయం తగ్గించుకుంటున్నా, పర్లేదు కదా. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. యోనాతాను అనండి, దావీదు అనండి, అని గట్టిగా దేవుని తెలిసిన కాక, హల్లెలూయా. మొత్తం చెబుతారుగా. దావీదు అనండి. దావీదు మహారాజుకి ఎలుబడి చేస్తున్న కాలం, గొర్రెల కాపరి తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెట్టాడు. ఏం చెప్పినయ్యా నీకేమిచ్చి నీ రుణాన్ని తీసుకోవాలి ప్రభుత్వం ప్రార్థన చేయడం తప్ప దిక్కులేదు. దావీదు మహారాజు ఉన్నప్పుడు యోనాతాను దావీదుతో నిబంధన చేస్తాడు. ఏం చేస్తాడు? యోనాతాను జ్ఞాపకం చేసుకున్నాక సమూయేలు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 11 చదువుతారా? వీలైతే ఆ మాట చెప్పిన మాట గురించేస్తారు. అంటే 9, 11, 13 క్షమించండి, 13. 2 సమూయేలు 9, 13 చేసి రక్తం ఎంతమంది చదువుకుంటున్నారు? 2 సమూయేలు 9, 13. మెఫీబోషెతు, అది సంగతి ఏంటయ్యా అంటే మెఫీబోషెతు పలకడం రాట్లా. ఎంతసేపు ఎందుకు ఆగారు అనుకుంటున్నా? హల్లెలూయా. ఎంతమంది చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అది దేవుడికి స్తోత్రం చెప్పండి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచున్న చాలుతారని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సదాకాలం. ఎప్పుడు? మెఫీబోషెతు ఎవరు? యోనాతాను కొడుకు.
దేవుడు తెలుసు. ఎవరండి? కుంటికాడు వాడట. వాస్తవం తన పుట్టుక కుంటివాడు కాదు, తన పుట్టుక కుంటివాడు కాదు. యుద్ధ రంగంలో తను తప్పించిన కోసం ఒక తల్లి ఆపత్రపడుతూ ప్రయాసపడుతుంటే తన 2 కాళ్ళు విరిగిపోయింది. సౌలు తన కుటుంబం అంతా మరణించేశాడు, ఒక్కడే బ్రతికున్నాడు మెఫీబోషెత్. ఇప్పుడు దావీదట తండ్రి స్థానంలో ఉండి, రాజు స్థానంలో ఉండి అనుకుంటున్నాడు, యోనాతాను మంచోడు రా, నాకు నిబంధన చేశాడు, నాతో పెనవేసుకున్నాడు, నాకు యోనాతాను మధ్య బంధం ఇలాంటి బంధం కాదు, ఎంతో ఘనమైన బంధం, నాతో నిబంధన చేసుకున్నాడు, వాటిని బట్టి నేను ఎందుకు మేలు చేయాలా అని తన దగ్గరున్న పరివారిని, సైనిక బలగాన్ని, సర్దాలు వినిపించాడు. యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా, నేను వాళ్ళని రక్షించాలనుకుంటున్నా, కాపాడాలనుకుంటున్నా అనగానే వాళ్ళ దగ్గరున్న ఒక సైన్యాధిపతి అంటాడు, యోవాబు, అయ్యా యోనాతానుకు పుట్టిన కుమారుడు పుట్టివాడయ్యా, మెఫీబోషెత్ అని వాడుతున్నాడయ్యా, వాడు సేబా అనబడుతున్న సైన్యాధిపతి కింద ఇంట్లో దాసులుగా ఉంటాడయ్యా. వాస్తవానికి అది ఆ ఆస్తి అంతా మెఫీబోషెత్ది, యోనాతానుది. సైన్యాధిపతి కనుక వాడు అనుభవిస్తూ మెఫీబోషెత్ను దాసులుగా వచ్చాడయ్యా, తీసుకురంట్రా ఇష్టమైతే అన్నాడు. త్వరగా సైన్యం అంతా వెళ్ళారు, మెఫీబోషెత్తో మాట్లాడుతున్నారు. బాయ్, మరి మహారాజు రాజుగారిని రమ్మన్నారయ్యా, మీ నాన్న చేసిన మేలుని బట్టి, మీ నాన్న చేసిన తీర్మానాన్ని బట్టి, మీ నాన్న చేసిన సమర్పణను బట్టి, మీ తండ్రి చేసిన నిబంధన బట్టి మీ కుటుంబంలో ఎవరినైనా ఒకరిని కాపాడాలని దావీదు గారు మహారాజు అనుకున్నాడు. నేను రమ్మన్నాడు ఇష్టమైతే అంటే, అయ్యా నేను గుర్తుండయ్యా, నేను రాజుగారు ఇష్టపడతాను, రాజుగారు ఇష్టపడతారా, నాకు కాళ్ళు లేవు, నేను నెచ్చివే పట్టుబడ్డయ్యా, నేను దోషం చేయబడి కుటుంబంలో ఉన్నానయ్యా అంటే, అయ్యా నాకు సంబంధం లేదు, రాజు రమ్మన్నాడు, వస్తావా రావా. సైన్యంతో కలిసి వచ్చేసాడు. త్వరగా రాజు చూడగానే అంటాడు కదా, పదకొండు చూడతారు ఒకసారి, మెఫీబోషెత్ సదాకాలము రాజు బల్ల యొద్ద చాలా చమడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే యోనాతాను యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యం అయితే, దావీదు తండ్రికి సాదృశ్యం. తండ్రి ప్రేమ యోనాతాను బట్టి, యోనాతాను చేసిన త్యాగాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగాన్ని బట్టి మెఫీబోషెతుకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. పుట్టివాడే దాసుడిగా ఉన్నాడు, ఇప్పుడు సదాకాలం, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిరంతరం. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలం రాజు భోజనం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తన కుంటి, తన అవుటి బల్ల కింద వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? బల్ల కింద వెళ్ళిపోయింది. తన అధికారం, తన అభిషేకం తన పైకి వచ్చేసింది. ఆమె చెప్పండి, బల్ల మీద కూర్చుంటే కాలు ఎక్కడ వేసా, బల్ల కింద కనిపించలేదండి. పైన దేహం మాత్రం అధికారంగా చేస్తున్నాడు. ఎవరు రాజా అంటే చెప్పు అంటే ఏం వచ్చేసింది ఎవరికి? మెఫీబోషెత్ అనండి. ఏ మాట్లాడేట్లు అస్తమని చెప్పాయి కదా. హల్లెలూయా. నాకు మరణమైపోతుంది, ఆమె చెబుదాం. అయినా తప్పట్లా ఈ వారం మంది తెచ్చుకున్నారు. స్తోత్రం చెబుదాం, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మెఫీబోషెత్కు కలిగిన లాభం చెప్పనా, ఎప్పుడైతే సౌలు కుటుంబం నుంచి బయటకు వచ్చాడు, సౌలు ఇంటి నుంచి అడుగులు దావీదు వైపు వేశాడు, రాజకుమారుడిగా పరిగణించబడ్డాడు. చౌలు స్తోత్రం చెబుదాం, ఇక్కడ కపటోడు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె చెప్తామా, ఎక్కడ దాచినాడు, ఎలా ఉండాల్సినాడు? ఒక మాట ఆలోచించండి. వింటూ వాడు ఎందుకు పనికి రాని వాడు తన అంగవైకల్యమేమో బల్ల కిందకి వెళ్ళిపోయింది, తన టీవీ పైకి వచ్చేసింది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరు రాజా అని పలకనే చెప్పు. ఎప్పుడైనా దాసుడు, అప్పుడాక బానిస, అప్పుడాక ఎందుకు పలికిన వాడు ఒక్కసారి తండ్రి వైపు చూచాడు, తండ్రి మాట ఆలకించాడు, తండ్రి వైపు అడుగులు వేస్తున్నాడు. యోనాతాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని, యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, నీ బానిసత్వాన్ని, నీ దాస్యత్వాన్ని నీకు విడుదల కలిగించడానికి నా యేసయ్య నిన్ను కప్పేసే దేవుడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ కుంటితనాన్ని, నీ అంగవైకల్యాన్ని, నీ ఇబ్బందిని, నీ రోగాన్ని, నీ బలహీనని తీసివేయడానికి నా దేవుడు నీ పగులు ఆహ్వానిస్తున్నాడు. దగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా,
ఇది నీకు ఒక శుభవార్త, నీకు ఒక శుభవార్త. నా దేవుని వైపు నీ అడుగులు పడగలిగితే నిన్ను కప్పేయడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే బిడ్డగా చవడి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన బలి పశువు అయ్యాడు, చర్మపు చొక్కాలు తొలగించాడు. ఆ మహిమల స్థలంలోంచి, ఏదైనా వనంలోంచి తన మహిమల స్థలం నుంచి తొలగిపోతున్న వారిని ఆ బోధకుండా అరే అవమానపరచబడతారు, సిగ్గుపరచబడతారు, నిందించబడతారు అనుకున్న దేవుడట తానే బలి పశువుగా తన యొక్క చర్మాన్ని అది చొక్కాలు తొలగించేశాడు. హల్లెలూయా. తండ్రి ప్రేమ ఎదురు చూస్తుందండి. అయ్యో నా కొడుకు వెళ్ళిపోయాడు, నా కొడుకు జారిపోయాడు, వస్తాడా రాడా అని దూరంచి నిద్రాహారం లేకుండా ఎదురు చూస్తున్న తండ్రి ఈ పగలును ఆహ్వానిస్తున్నాడు. నీ అడుగు తండ్రి ఇంటి వైపు పడగలిగితే నిన్ను ప్రేమించడమే కాదు, ముద్దుల వర్షాన్ని కుమ్మరించడమే కాదు, ప్రశస్త వస్తువులు కట్టించి ఒంగోలు తొలగించి నీ పాదములకు చెప్పులు తొలగించిన దేవుడైన హల్లెలూయా, హల్లెలూయా. ప్రశస్త వస్త్రం మహిమకు సాదృశ్యం, ఉంగరం అధికారానికి సాదృశ్యం, చెప్పులు సమాధానికి సాదృశ్యం. ఆమె చెప్పండి, నీ జీవితం మారిపోద్దండి. ఒకవేళ కుమారత్వాన్ని పోగొట్టుకున్నా, అధికారాన్ని పోగొట్టుకున్నా, ఈ పగలు నీ ఉన్న స్థానంలో వచ్చి నా యేసయ్య వైపు నీ అడుగులు వేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు మరలా నీ అధికారాన్ని నీకు అనుగ్రహించును గాక, నీకు నీ కృపను దేవుడు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మెఫీబోషెతు గుంటికాలవాడు, బానిసగా ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు, ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాడు. ఒక్కసారిగా దావీదు కన్ను మెఫీబోషెతు పడింది, దావీదు కన్ను మెఫీబోషెతు పడింది. పరిస్థితి మారిపోయింది, దాసుడు మారిపోయాడు, దాసత్వం మారిపోయింది, బానిసత్వం మారిపోయింది. ఒక్కసారిగా రాజ సింహాసనం కూర్చున్నాడు, అధికారం చెలాయిస్తున్న వాడుగా సదాకాలం. హల్లెలూయా, సదాకాలం. హల్లెలూయా. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, సదాకాలం రాజభోజనం చేస్తున్నాడు. చవడు దేవుడా, హల్లెలూయా. నిన్ను అధికారుల కుమారుడుగా, నిన్ను అధికారుల కుమార్తెగా నా యేసయ్య రాజుగా రాబోతుండగా తన సింహాసనం కూర్చొని పెట్టడానికి సదాకాలం తన సింహాసనం కూర్చొని పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉండగా నువ్వు ఆయన ఆహ్వానించగలవా? ఆయనకు అడుగులు వేయగలవా? అలాగైతే ఈ పగలు నీకు ఒక శుభవార్త. నా దేవుడు నిన్ను కప్పేసేవాడు. నీ సిగ్గును కప్పడానికి, నీ నిందను కప్పడానికి, నీ అవమానాన్ని కప్పడానికి, నీ అంగవైకల్యాన్ని కప్పడానికి, నీవు పోగొట్టుకున్న మహిమను కప్పడానికి, నువ్వు పోగొట్టుకున్న కుమారత్వాన్ని కప్పడానికి ఆయన మనలను కప్పే దేవుడు. ఆమె చెబుతాం. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఈ పగలు నీకు ఒక శుభవార్త. నా యేసయ్య నీ కొరకు స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా, చూడనున్న వాడుగా తయారు చేయబడ్డాడు. ఈ పగలు ఆయన అంగీకరించగలవా? ఈ పగలు ఆయన ఆహ్వానించగలవా? అలాగే నిశ్చయముగా సదాకాలం రాజకుమారుడుగా నీ ఉంటున్నట్లు ఆయన బర్ర దగ్గర నీకు నా ప్రభు అధికారం ఇచ్చును గాక, కుమారుతో కలిగించును గాక, ఆ కృప నిరంతరం ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, ఒక మాట జ్ఞాపకం చేసుకో. ఈ పగటి కలగల నా దేవుడు నేను కప్పడానికి ఇష్టంగా ఉన్నాడు. నీ అడుగులు యేసయ్య వేయగలిగితే నీ కుటుంబాన్ని కప్పగలడు. నీ అడుగులు దేవుడు సముఖమైపై వేయగలిగితే నీకు మరలా పోగొట్టుకున్న వస్త్రం ఇవ్వగలడు. నీ అడుగులు రాజు వైపు వేయగలిగితే సదాకాలం నిన్ను నా దేవుడు రాజుగా కూర్చొని పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన రాజ్య పదవి, మన కుమారత్వం నా దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. దేవుడు వాక్యం నుంచి ఆశీర్వదించును గాక. మనం ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం మీరున్న చోట మోకాలేసి, మీరున్న చోట మోకరిల్లి ఒక్క క్షణం మనం ప్రార్థన చేద్దాం. నీ సిగ్గును కప్పడానికి, నీ అవమానాన్ని కప్పడానికి, నీ నిందను కప్పడానికి నా యేసయ్య ఈ పగటి కాలంలో బలి పశువుగా వధించబడుతుంది.